2016లో నోట్ల రద్దు జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఇక నల్లధనం, బ్లాక్ మనీ కథ ముగిసిందనుకున్నారు. కానీ నిజమేంటో తెలుసా? 2026 నాటికి నల్లధనం అంతమైపోలేదు. అది తన రూపాన్ని మార్చుకుంది. ఒకప్పుడు సూట్‌కేసుల్లో ఉండే డబ్బు ఇప్పుడు డిజిటల్ కోడ్‌గా అలాగే బినామీ ప్రాపర్టీలుగా బిట్‌కాయిన్‌లుగా మారిపోయింది. మన ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ ఎంతో తెలుసా? అది బయటపడితే మన దేశానికి ఒక్క రూపాయి కూడా అప్పుండదు. ప్రతి భారతీయుడి అకౌంట్‌లో లక్షల రూపాయలు వేయొచ్చు. కానీ ఈ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే ఒక పక్కన ఈడీ, ఇంకో పక్కన సీబీఐ దాడులు చేస్తూనే ఉన్నా మరో పక్కన కొన్ని వేల కోట్లు మన కళ్ళ ముందే మాయమవుతున్నాయి. అసలు ఈ నెట్వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎవరు వీరికి హెల్ప్ చేస్తున్నారు? మన ఊర్లో మన పక్కనే ఉన్న భూముల్లో బ్లాక్ మనీ ఎలా దాగుంది? విదేశీ బ్యాంకుల్లో ఉన్న మన ఇండియన్స్ డబ్బులు ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయ్యాయి? అసలు సామాన్యులమైన మనం కట్టే పన్నులు ఈ నల్లధనం మాఫియా వల్ల ఎలా వృధా అవుతున్నాయి? నిజాలు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఈ వ్యవస్థ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే ఇది కేవలం డబ్బు గురించి కాదు, మీ భవిష్యత్తు గురించి, ది డార్క్ రియాలిటీ ఆఫ్ ఇండియన్ బ్లాక్ మనీ. ఇప్పుడు మన దేశాన్ని 2 రకాలుగా చూసుకుందాం. ఒకటి మనం చూస్తున్న వైట్ మనీ, రెండోది ఎవరికీ కనిపించని బ్లాక్ మనీ. వరల్డ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన దేశ జీడీపీలో దాదాపు 40% బ్లాక్ మనీ ఉంది. క్లారిటీగా చెప్పాలంటే మన దేశంలో ప్రతి ₹100 వ్యాపారం చేస్తే ₹40 గవర్నమెంట్‌కి కనపడకుండా ఈ వ్యాపారం జరుగుతుంది. అంటే బ్లాక్ మనీగా కన్వర్ట్ అవుతుంది. 2026 నాటికి ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ దిశగా వెళ్తుంటే ఇందులో సుమారు 1.5 ట్రిలియన్లు పైనే నల్లధనం రూపంలో అండర్ గ్రౌండ్‌లో నడుస్తుంది. ఇది కనుక బయటపడితే మన దేశం రాత్రికి రాత్రే అమెరికా, చైనాల పక్కన వెళ్లి కూర్చుంటుంది. బ్లాక్ మనీ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్విస్ బ్యాంక్. 2021, 2022లో భారతీయుల డిపాజిట్లు గత 14 ఏళ్లలో లేనంతగా పెరిగాయి. అయితే గవర్నమెంట్ ఎలాగైనా ఆ స్విస్ బ్యాంక్‌లో ఉన్న అకౌంట్ హోల్డర్స్ డేటా తీసుకుంటూనే ఉన్నా, ఆ డబ్బు నల్లధనం అని నిరూపించడానికి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే మనీ లాండరింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు లేయర్డ్ అకౌంట్స్ వాడుతున్నారు. అంటే ఇండియా నుండి డబ్బు దుబాయ్‌కి, అక్కడ నుండి సింగపూర్‌కి, అక్కడ నుండి ఒక షేల్ కంపెనీ పేరు మీద స్విట్జర్లాండ్‌కి వెళ్తుంది. ఈ చైన్‌ని తెంచడం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకైనా ఒక పీడకలగా మారిపోతుంది. ఎప్పుడో ఒకసారి మనందరికీ ఒక జీవితంలో ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తికి సొంత ఇల్లు అనేది ఎందుకు కలగా మిగిలిపోతుందని. ఎందుకంటే మీ ఏరియాలో భూమి రేట్లు పెరుగుతున్నది రియల్ ఎస్టేట్ డిమాండ్ కాదు. అది పొలిటికల్ అండ్ బిజినెస్ బ్లాక్ మనీ. లెక్కల్లో చూపని డబ్బుని దాచించడానికి వీరికి రియల్ ఎస్టేట్ కన్నా సేఫ్ ప్లేస్ మరొకటి లేదు. ఎందుకంటే ఒక వెంచర్‌లో 40% క్యాష్ పేపర్ మీద చూపిస్తే మిగతా 60% బ్యాగుల్లో బ్లాక్ మనీగా మారుతుంది. ఈ క్యాష్ కాంపోనెంట్ వల్లే భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మీ కష్టార్జితం కంటే ఎవరో దాచిన నల్లధనం వల్లే మీ ఇంటి కల భారం అవుతుంది. ఇంతకుముందు పాత రోజుల్లో నోట్ల కట్టలు గోడలో దాచేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇది 2026 సంవత్సరం. ఇప్పుడు నల్లధనం ఒక చిన్న పెన్ డ్రైవ్‌లో లేదా కోల్డ్ స్టోరేజ్‌లో క్రిప్టో కరెన్సీ రూపంలో దాక్కుంటుంది. గవర్నమెంట్ ఎంత నిఘా పెట్టినా కూడా వేల కోట్ల రూపాయలు సరిహద్దులు దాటిపోతూనే ఉన్నాయి. దీనికి తోడు గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. వీళ్ళను పట్టుకోవడం పోలీసులకు చిక్కని దొరకని సవాలుగా మారింది. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది కేవలం 5-8% మందే. మరి మిగతా వాళ్ళంతా పేదవాళ్ళ అంటే ఖచ్చితంగా కాదు. వేల కోట్లు సంపాదిస్తూ, ఖరీదైన కార్లలో తిరుగుతూ, విదేశీ యాత్రలు చేస్తూ కూడా ₹1 ట్యాక్స్ కట్టని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వీళ్ళు కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టడం వల్లే పెట్రోల్ మీద, డీజిల్ మీద, చివరికి పాల ప్యాకెట్ మీద సామాన్యుడిపై ప్రభుత్వం పన్నులు పెంచాల్సి వచ్చింది. అంటే వాళ్ళ నల్లధనం విలాసాలకు మీరు మూల్యం చెల్లిస్తున్నారు. చాలా మందికి ఒక డౌట్ ఉంది. అస్సలు గవర్నమెంట్ ఏం చేస్తుందని. గత 2 ఏళ్లలో 2024, 2026 వరకు చూసుకుంటే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడులు రికార్డు క్రియేట్ చేసింది. కేవలం గత 9 నెలల్లోనే దాదాపు 32,500 కోట్ల విలువైన ఆస్తులను గవర్నమెంట్ సీజ్ చేసింది. ఇది గత 10 ఏళ్లలో ఎప్పుడు జరగనంత పెద్ద రికవరీ. మనీ లాండరింగ్, పీఎంఎల్ఏ కేసుల్లో కోర్టుల్లో నేరం నిరూపితమయ్యే శాతం, కన్విక్షన్ రేట్ ఇప్పుడు దాదాపు 94%కి పెరిగింది. అంటే ఒక్కసారి ఈడీకి దొరికితే తప్పించుకోవడం ఇప్పుడు మామూలు విషయం కాదు. అసలు ఈ డబ్బు ఎవరి దగ్గర ఉంది అని ఆరా తీస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కార్పొరేట్ దిగ్గజాలు లోన్ల పేరుతో వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఆ డబ్బును విదేశాల్లోని షేల్ కంపెనీలకు మళ్లించిన బడా వ్యాపారవేత్తలు. ఇటీవల కోల్కతా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో చిన్న చిన్న అధికారుల ఇళ్లలో కూడా గోడల లోపల మంచం కింద 100 కోట్ల నగదు బయటపడింది. ఎన్నికల సమయంలో ఖర్చయ్యే ప్రతి రూపాయి వెనక ఒక బ్లాక్ మనీ నెట్వర్క్ ఉంది. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు. ఇది ఒక వ్యవస్థలా పనిచేస్తుంది. మీరు అడగొచ్చు పేర్లు చెప్పండి అని. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వాళ్ళు దేశం దాటి వెళ్ళిన గవర్నమెంట్ వారి ఆస్తులను అమ్మే బ్యాంకులకు డబ్బును వెనక్కి ఇప్పిస్తుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకం కుంభకోణంలో పారదా చటర్జీ దగ్గర కోట్లు దొరకడం, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం మనం చూసాం.
అయితే తెర వెనక ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు. విదేశాల్లో ఉన్న పనామా పేపర్స్ మరియు పడోరా పేపర్స్ లిస్టులో ఉన్న వందలాది మంది భారతీయుల పేర్లపై ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరుగుతుంది. గవర్నమెంట్ ఏ రోజైనా ఈ లిస్ట్ని అఫీషియల్గా బయటపెట్టే అవకాశం ఉంది. గతంలో స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలు ఎవరికి చెప్పేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ప్రతి ఏడాది ఇండియన్స్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ను నేరుగా మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. దీనివల్ల గతంలో లాగా దొంగచాటుగా విదేశాల్లో డబ్బు దాచడం ఇప్పుడు అంత ఈజీ అయితే కాదు. ఎవరైతే వివరాలు దాచిపెడతారో వారికి 120% పెనాల్టీతో పాటు జైలు శిక్ష కూడా తప్పనిసరి చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. నల్లధనం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫిజికల్ క్యాష్ కంటే బినామీ ప్రాపర్టీల మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు బినామీ ఆస్తుల చట్టాన్ని మరింత కఠినం చేసింది. మీ దగ్గర ఉన్న ఆస్తికి లెక్క చెప్పకపోతే ఆ ఆస్తి ఇంకా ప్రభుత్వానిదే. మీరు రోడ్డు మీద చూస్తున్న భారీ బిల్డింగ్లు, లగ్జరీ కార్ల వెనుక ఉన్న అసలు ఓనర్లు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ ప్రక్షాళన ఇంకా కొంచెం తీవ్రంగా ఉండబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుండి దశాబ్దాల నాటి పాత చట్ట స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. ఇది కేవలం పన్నులు తగ్గించడం కోసం కాదు, నల్లధనం, బ్లాక్ మనీ మూలాలను వెతకడం కోసం చేసిన ప్రక్షాళన. దీనివల్ల ప్రతి చిన్న లావాదేవీని ట్రాక్ చేయడం గవర్నమెంట్కి చాలా ఈజీ అవుతుంది. పన్ను కట్టకుండా ఉండే వాళ్ళ లూప్ హోల్స్ క్లోజ్ చేయబడ్డాయి. గవర్నమెంట్ ఈ ఏడాది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. ఎవరికైనా విదేశాల్లో వాళ్ళు లెక్కల్లో చూపని ఆస్తులు ఉంటే వారు స్వచ్ఛందంగా ఒప్పుకొని పన్ను కడితే శిక్ష నుండి తప్పించుకోవచ్చు. 20 లక్షల లోపు ఉన్న చిన్న చిన్న విదేశీ ఆస్తులు ఉండి తెలియక వెల్లడించడం వారికి క్రిమినల్ కేసులు లేకుండా మినహాయింపు ఇచ్చారు. కానీ భారీ మొత్తంలో దాచిన బిగ్ షాట్స్ కోసం మాత్రం 30% ట్యాక్స్ మరియు 300% పెనాల్టీ వేసేలా చట్టాన్ని కఠినం చేశారు. 2026లో క్రిప్టో లావాదేవీల ద్వారా నల్లధనాన్ని, బ్లాక్ మనీని మళ్లించే వారిపై గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుంది. విదేశీ ఎక్స్చేంజ్లో డేటా షేరింగ్ ఒప్పందాలు జరగడం వల్ల డిజిటల్ వ్యాలెట్లలో దాచిన నల్లధనం కూడా ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉందో వారు ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో నిరూపించకపోతే ఆ ఆస్తిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ముఖ్యంగా పొలిటికల్ లీడర్లు మరియు బినామీలపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కన్నేశాయి. ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. కానీ 2026 నుండి కొత్త బ్యాంక్ అకౌంట్లు లేదా భారీ ఆస్తులు కొనాలంటే పాన్ కార్డ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ అయింది. ఇది ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బు మార్చే వారికి పెద్ద చెక్. ఈ 2026లో నల్లధనం ఉన్నవారు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. గవర్నమెంట్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ వాడుతూ ప్రతి పైసాను ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఈ ఏడాది మరిన్ని పెద్ద కుంభకోణాలు బయటపడే అవకాశం చాలా ఉంది. ఇప్పటి వరకు మనం విన్న లెక్కలు చూసిన దాడులు ఇక ఒక ఎత్తు అయితే, కానీ అసలు నిజం మరొకటి ఉంది. బ్లాక్ మనీ అంటే కేవలం ఎవరో దాచుకున్న డబ్బు కాదు. ఇది మన దేశ అభివృద్ధికి పట్టిన చెదపురుగు లాంటిది. ఒక కోటీశ్వరుడు పన్ను ఎగ్గొట్టిన ప్రతి రూపాయి ఒక పేదవాడికి అందాల్సిన ఉచిత వైద్యం దూరం అవ్వడం, ఒక బడా వ్యాపారి విదేశాలకు డబ్బు మళ్లించిన ప్రతిసారి ఇక్కడ ఒక మధ్యతరగతి తండ్రి తన బిడ్డ చదువు కోసం అప్పుల పాలవ్వడం, ఇది కేవలం ఆర్థిక నేరం కాదు, ఇది దేశద్రోహం లాంటిది. కాలం మారుతుంది. 2026లో టెక్నాలజీ ఒక ఆయుధంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్ ద్వారా మీ ప్రతి పైసా ట్రాక్ అవుతుంది. మీరు గోడల్లో దాచిన, డిపాజిట్ వ్యాలెట్లలో దాచిన గవర్నమెంట్ కళ్ళు కప్పడం ఇప్పుడు ఎవరికి సాధ్యం కాదు. గవర్నమెంట్ తన పని తాను చేస్తుంది. ఈడీ, సిబిఐ తమ దాడులు కొనసాగిస్తున్నాయి. కానీ కేవలం చట్టాలు మాత్రమే నల్లదాన్ని ఆపగలవా అంటే ఖచ్చితంగా కాదు. మార్పు మనలో కూడా రావాలి. ప్రతి లావాదేవీకి బిల్లు అడిగే ధైర్యం మనకు ఉండాలి. లంచం ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకునేవాడు ఉండడు. నల్లధనం పుట్టే అవకాశమే ఉండదు. ఒకసారి ఊహించుకోండి, మన దేశంలో ఉన్న నల్లధనం మొత్తం బయటపడితే మన దేశానికి అప్పులే ఉండవు. విద్యుత్, నీరు, వైద్యం, విద్య అన్నీ అందరికీ ఉచితంగా అందే రోజులు వస్తాయి. రూపాయి విలువ పెరుగుతుంది, ధరలు తగ్గుతాయి. భారతదేశం విశ్వగురువుగా మారడం కేవలం మాటల్లో కాదు, వాస్తవంలో జరుగుతుంది. ఆ మార్పు కోసం మనం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి? వ్యవస్థ మారాలా లేక మనం మారాలా? గుర్తించుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుతురు రాక తప్పదు. నల్లధనం నీడల మన వెంట ఉండొచ్చు, కానీ నిజాయితీ అనే వెలుతురు ముందు అది మాయమవ్వాల్సిందే. ఈ యుద్ధం ప్రభుత్వానిది మాత్రమే కాదు, మీది, నాది, మనందరిది. నిజం మాట్లాడడానికి ఎవరు భయపడకండి, ఎందుకంటే మౌనం నేరానికి మద్దతు ఇచ్చినట్టే. నేను మీ చాణక్య, నిజాలు నిగ్గు తేల్చే వరకు, అక్రమాలను ప్రశ్నించే వరకు నా వాయిస్ వినబడుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు కళ్ళు తెరిపించేలా అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. దేశం కోసం, మన భవిష్యత్తు కోసం గొంతెత్తండి.